చేస్తారు. ఆ మహర్షి వారి నాట్య చాతుర్యానికి సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. సామాన్యంగా మహర్షులంతా అప్సరసల ప్రభావంలో పడిపోతారు. ఇక్కడ అప్సరసలే మహర్షి యొక్క విష్ణుభక్తి ప్రభావానికి పడిపోయి మాకందరికీ విష్ణువే భర్త కావాలి అని వరం కోరుకున్నాడు. ఆయన నవ్వి శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించబోతున్నాడు. ఆ సమయంలో మీరు ఆయనకు రాణులవుతారు. ఆ విధంగా మీ కోరిక తీరుతుందిలే అని వరం ఇచ్చాడు. అప్సరసలు సంతోషించారు. ఎంతైనా పైన పూసుకున్న రంగులు ఎక్కువసేపు ఉంటాయా? మహర్షి వరాన్ని అందుకునేసరికి అప్సరసలు క్రమక్రమంగా తమ మామూలు స్థితిలోకి రాసాగారు. ఇంతలో వాళ్ళ కర్మకాలి మహర్షి ఒడ్డు మీదికి రావడం మొదలుపెట్టాడు. ఆయన నీళ్లలో నుంచి బయటికి వస్తున్నా కొద్దీ ఆయనలోని అష్టావంకర్లు బయటపడసాగాయి. ఆ వంకర్లను చూసేసరికి అప్సరసలు యవ్వన సహజమైన చాపల్యం వల్ల పకపక నవ్వేశారు.